హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే ఇండియా వచ్చేస్తున్నాను. సో మనకి మొత్తం 3 బ్యాగ్స్ ఇస్తాడు. 2 చెక్-ఇన్ బ్యాగ్స్ అండ్ 1 క్యాబిన్ బ్యాగ్ అనమాట. సో 23 కేజెస్, 23 కేజెస్, 7 కేజెస్. సో కిషోర్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో ఇవి బెంగే మెడిసిన్. ఇవి చాలా బాగా పనిచేస్తాయి, కాలు నొప్పులు ఉన్నా, నడుము నొప్పి ఉన్నా అది. అండ్ ఈ బిస్కెట్స్, కుకీస్ అయితే చాలా బాగుంటాయి. ఎవరైనా యూఎస్ నుంచి ఇండియా వెళ్ళే వాళ్ళైతే తీసుకెళ్ళండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయిపోయాం. చూసారా మార్నింగ్ 6కి ఎలా ఉందో. సో నా ఫ్లైట్ మార్నింగ్ 11కి 2 అవర్స్ ముందే వెళ్ళాలి. అండ్ నేనున్న ప్లేస్ నుంచి 2 అవర్స్ పడుతుంది. అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అందుకే ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. షన్ను ఏడుస్తుంది. చాలా మంచిగా అనిపించింది. అంటే ఏడుస్తున్నందుకు కాదు, అలా మన కోసం ఏడుస్తుంటే బాగుంటుంది కదా. 2 months లో వచ్చేస్తాను షన్ను. సారాడు స్పెసిఫిక్ ఎందుకు సారీ కవర్ చేయాలన్నా కిషు ఏడు, కిషు నేను వెళ్ళిపోతుంటా. ఏడవ్వ కిషు, అది చూడు ఏడుస్తుంది. అది నా ఫ్రెండ్. అది ఏడుస్తుండే, అసలు నువ్వు చూసా కళ్ళల్లో నీళ్ళు కూడా రావట్లేదు నీకు. నేను వెళ్ళిపోతుంటే నవ్వుతున్నావు. షన్ను 2 months అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. మీకేం కావాలి చెప్పొచ్చేటప్పుడు? సో 1.5 year తర్వాత వెళ్తున్నాను. కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది అండ్ భయంగా కూడా ఉంది. ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నాను అని. బట్ ఒక్కదాన్నే వచ్చా కదా, ఒక్కదాన్నే వెళ్తున్నా. సో మనం చెక్-ఇన్ అయిపోదాం. సో చెక్-ఇన్ అయిపోయింది. ఇంకా అలా కూర్చున్నా. చూసారు ఎంతమంది ఉన్నారో. మన ఫ్లైట్కి ఇంకా 1.5 hour టైం ఉంది. సో ఖాళీ మనం. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అలా తిరిగి వచ్చాను కాసేపు. ఇది ఒక స్టోర్ అనమాట. ఇక్కడ మనం సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకోవాలి. సో అలా తిరిగాను, ఏం తీసుకోలేదు. అని ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను అంతే. సో మనం ఊరు కొడితే ఇక్కడ బుక్స్ చదువుకోవచ్చు. నేనైతే నెట్ఫ్లిక్స్లో 2-3 మూవీస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. చూద్దాం, టైంపాస్కి అయిపోతుందని. సో ఇవన్నీ గిఫ్ట్స్ అనమాట, మనం తీసుకెళ్ళచ్చు. నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను అండ్ ఫ్రిడ్జ్కి పెట్టేది కూడా ఒకటి తీసుకున్నాను. సో ఇవన్నీ షాపింగ్ ఆల్రెడీ చేసేసాను. సో ఇక్కడ ఏం తీసుకోలేదు. పిచ్చ బోర్ కొడుతుంది. ఫస్ట్ టైం అనమాట. అంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది కాబట్టి ఫుల్ అసలు బోర్ కొట్టలేదు, అలా అయిపోయింది. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అసలు 24 hours ఒక్కదాన్ని పిచ్చిలేస్తుందేమో, భయం వేస్తుంది. నా పక్కన ఎవరైనా నా ఏజ్ వాళ్ళు ఉంటే బాగుండు, మంచిగా ఫ్రెండ్స్ చేసేసుకోవచ్చు. సరే ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. అండ్ తను చూసారు ఎంత క్యూట్గా ఉందో. అసలు భలే క్యూట్గా ఉంటాయి కదా. నాకైతే క్యాండీయే గుర్తొస్తుంది. అది గుర్తు పట్టిద్దా లేదా అని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉండే. అసలు దాన్ని గుర్తున్నానా? 1.5 year అయిపోయింది కదా. చిన్నప్పుడు ఎప్పుడో, అంటే చిన్నప్పుడు వదిలేసి వచ్చేసా కదా, గుర్తున్నానా లేదా. నా వాయిస్ అయితే వీడియో కాల్లో వింటుంది. సో ఇదంతా బిజినెస్ క్లాస్ గైస్. దీని తర్వాత మన ఎకనామీ వచ్చేస్తుంది. లేదా వచ్చేసాము. నా పక్కనైతే ఒక తెలుగు అమ్మాయి పడింది. అమ్మాయి అనుకున్నాను. ప్రశాంతంగా టైంపాస్ అయిపోయింది. మేము ఇద్దరం మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. సో అలా అయిపోయింది. తను కూడా మంచిగా ఫ్రెండ్ అయింది. మేమిద్దరం దోహా దాకా కలిసే ఉన్నాము. దోహాలో కూడా సేమ్ ఫ్లైటే, కాకపోతే సీట్స్ వేరనమాట. అండ్ ఇక్కడ రిమోట్ చూసారా, రిమోట్ కూడా ఇచ్చారు. నాకైతే కతార్ ఎయిర్లైన్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. వచ్చేటప్పుడు నేను ఎయిర్ ఇండియాలో వచ్చాను. ఫుడ్ అయితే అసలు నచ్చలేదు. ఇది చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా. ఫుడ్ అయితే చాలా బాగుంది. అసలు ఎమ్మటే అయిపోయింది. సో మాకు టీవీ ఎలా ఉంటుందో అలా ఫస్ట్ సీట్లో ఉన్న వాళ్ళకి అలా స్టాండ్ ఉండి ఉంటుంది. సో ఎక్కువ మూవీస్ అయితే లేవు, ఎక్కువ హిందీ మూవీస్ అండ్ కార్టూన్స్ ఉన్నాయి. సో రోజు స్టార్ట్ చేసేసాను. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాను. అమ్మాయి తినడానికి ఏదో వచ్చింది అనుకున్నాను. తీరా చూస్తే అది చిప్స్ ప్యాకెట్ అనుకున్నాను గాయస్, కానీ కాదు. సాక్స్ అని అవి ఉన్నాయి. ఒక సాక్స్ పేర్, స్లీపింగ్ మాస్క్ అండ్ ఒక బ్రష్ అని పేస్ట్ ఇచ్చారు. అమ్మాయి పోనీలే బ్రష్ మర్చిపోయాను అనుకున్నాను. ఇయర్ బడ్స్ అనమాట. సో నెక్స్ట్ ఇంకేమైనా ఇస్తున్నారనుకుంటే హెడ్సెట్స్ అనమాట.
బాస్కెట్స్ కూడా వచ్చేసాయి. సో అలా పెట్టుకున్నాము. సో ఇంకా అలా అడ్జస్ట్ చేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట మన లోకంలోకి. ఇంకేముంది గాయస్, మీకైతే ఈ మూవీ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇది నా ఫేవరెట్, చాలా చూసాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ మూవీ పేరేంటో కామెంట్ చేసి చెప్పేయండి, ఓకేనా? అండ్ ఆ బుడ్డోడు చూసాడా, వాడి వల్ల అయితే నాకు చాలా టైంపాస్ అయిపోయింది. వాడు భలే ఉన్నాడు క్యూట్గా, వెనక్కి రావడం, నన్ను తొంగి చూస్తున్నాడు. స్టార్టింగే ఆల్కహాల్ ఇచ్చారు, మనం తాగం కాబట్టి మనం ఒక మ్యాంగో జ్యూస్ తీసుకున్నాం. సో అలా మళ్ళీ అడిగినా ఇస్తారు గాయస్. ఒక మ్యాంగో జ్యూస్ అని దాంట్లోకి చిప్స్ లాగా అలా ఇచ్చారు సాల్టెడ్వి. అండ్ వెంటనే ఫుడ్ తెచ్చి ఇచ్చేసారు. నేనైతే ఫుడ్ అయితే చాలా బాగుంది గాయస్ కతార్లో. అండ్ ఫస్ట్ చికెన్ అండ్ పొటాటో తీసుకున్నాను, అది చాలా బాగుంది. దాని తర్వాత అండ్ ఇదైతే నాకు అసలు ఎంత బాగా నచ్చిందంటే మళ్ళీ అడుగుదాం అనుకున్నా, బాగా వదిలే అని చెప్పి అడగలేదు. బట్ ఎన్నిసార్లు అడిగినా ఇస్తారు. సో బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇలా ఉందన్నమాట. సో ఇది వాష్రూమ్, బుజ్జిగా క్యూట్గా ఉంది కదా, చిన్న వాష్రూమ్ అనమాట. అండ్ వెంటనే పఫ్ అని మళ్ళీ మ్యాంగో జ్యూస్ ఇచ్చారు. పఫ్ అయితే చాలా బాగుంది, వెజ్ అనమాట, వెజ్ కర్రీ ఉంది లోపల. అండ్ వెంటనే డిన్నర్ తెచ్చి ఇచ్చేసారు. సో డిన్నర్కి మనకి ఫ్రూట్స్ అండ్ వెజ్ అనమాట, అది పోహా రైస్ అనమాట. పోహా రైస్ అండ్ పొటాటో బాల్స్ అండ్ యోగర్ట్, అది చాలా బాగుంది, నీట్గా డీసెంట్గా సరిపోయిందనమాట. సో దోహాలో ల్యాండ్ అయిపోయాం. సో ఇక్కడ ఇమిగ్రేషన్ అయిద్దామో అనుకున్నాను, ఇక్కడ జరగలేదు, హైదరాబాద్లోనే జరిగింది. ఓన్లీ ఇక్కడ ఎతిహాడ్ ఎయిర్లైన్స్కి మాత్రమే జరుగుతుందంట. సో అలా వెయిట్ చేస్తున్నాం. బస్ వచ్చేసింది, బస్ మమ్మల్ని ఎక్కించుకొని మా ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. సో అలా వెయిట్ చేస్తున్నాం. అందరు ఇక్కడ దోహాలో మొత్తం నాకు తెలుగు వాళ్ళే కనిపించారనమాట. మంచిగా టైంపాస్ అయిపోయింది. మనం కుదురుగా ఉన్నాం కదా గాయస్, పక్కన ఎవరున్నా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఫుల్ స్లీపీగా ఉన్నాను నేనైతే. ఎందుకంటే జెట్ లాగ్ అస్సలు పోలేదు నాకు, ఫుల్ నిద్ర వస్తుండే. అండ్ బాబోయ్ ఏం ఎండలు గాయస్, ఎంత దోహాలు దిగినప్పటి నుంచి అసలు ఎంత ఎండగా ఉందంటే వామో అనిపించింది. అసలు చాలా ఎండగా ఉంది. ఇక్కడైతే ఇండిగో అనమాట. నాకు ఈ ఫ్లైట్ అస్సలు నచ్చలేదు. అంటే ఏం లేదు, టీవీ లేదు, ఏం లేదు, ఫుల్ బోర్ కొట్టింది. సో నిద్రపోయాను అనమాట ఘోరంగా. అసలు ఎప్పుడు ల్యాండ్ అయ్యానో కూడా నాకు తెలియదు, నా పక్కన అబ్బాయిలు ఎక్కేదాకా. సో నిద్రపోయాను ఫుల్ అసలు. అండ్ ఇక్కడైతే ఒక చిన్న స్నాక్ లాగా ఇచ్చారు, మినీ స్నాక్, ఒక వెజ్ శాండ్విచ్ అండ్ కుకీస్. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మ్యాంగో జ్యూస్ ఇచ్చారు. సో అంతే. సో నేను తినలేదు, అన్నీ సగం తిన్నాను. సగం తినేసి మళ్ళీ నిద్రపోయాను. ల్యాండ్ అయిన తర్వాత లేచాను. అమ్మయ్య ఫైనల్లీ ఇండియాలో ల్యాండ్ అయిపోయాను అనమాట. సో నన్ను పిక్ చేసుకోవడానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. సో అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక వెంటనే ఇంటికి బయలుదేరిపోయాను. సో ఫుల్ ఎక్సైట్మెంట్, ఎవ్వరికీ తెలియదు నేను వస్తున్నట్టు. ఫస్ట్ మా తమ్ముడిని కలిశాను, వాడైతే ఫుల్ షాక్. ఇంక ఇంటికి వెళ్ళంగానే ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది అనుకున్నారు ఏంటి అంతలా ఏడ్చేసింది అని. అండ్ మా మమ్మీకి నాకు బాండ్ అంతే, ఎందుకంటే నేను ఒక్కదాన్నే మా మమ్మీకి. సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి హాస్టల్లో లేను, ఇదే ఫస్ట్ టైం నేను దూరంగా ఉండడం. సో అస్సలు ఐడియా లేదు. అండ్ మా మమ్మీ అప్పుడే హైదరాబాద్ వెళ్ళి వచ్చారు వేరే. ఇంకా నేను అలా వచ్చేసేసరికి ఇంకా ఫుల్ షాక్, అసలు ముందు భయపడిపోయింది. క్యాండీ గారు నన్ను గుర్తుపట్టాడు, వాడు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట, నా దగ్గరే ఉన్నాడు. అసలు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే అలా ఒక 1.5 year తర్వాత అంత ఎమోషన్స్, అసలు ఎంత మంచిగా అనిపించిందంటే. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళని, అన్నయ్య వాళ్ళని అందరినీ కలవాలి, కానీ వాళ్ళందరూ దూరంగా ఉంటారు, చాలా దూరం వెళ్ళాలి. సో ప్రజెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళని కలిసేసాను. సో ఫస్ట్ మా అమ్మమ్మ రాగానే దిష్టి తీసింది. ఇంట్లో ఇక్కడ ఇండియాలో ఉంటే మాత్రం పక్కా రోజు చేస్తుంది. సో వ్లాగ్ కొంచెం లేట్ అయింది, సారీ. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.